అలాగే నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. బేసిక్గా ఈ వీడియోలో నేను డిస్కస్ చేసేది ప్రభాస్ గారి సినిమాటిక్ ప్యాటర్న్. అంటే సినిమాల విషయంలో ఆయన ఏదైతే ప్యాటర్న్ని ఫాలో అవుతున్నారో ఆ ప్యాటర్న్ గురించి. బేసిక్గా ఆ ప్యాటర్న్ చాలా పర్ఫెక్ట్ ప్యాటర్న్. ఖచ్చితంగా మిగతా హీరోస్ అందరూ కూడా ఆ ప్యాటర్న్ కనుక ఫాలో అయినట్టయితే ఒకటి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది, రెండు యాజ్ ఏ సినీ లవర్స్గా మనకి కూడా మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే ఏదో 2-3 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా సంవత్సరానికి ఒక సినిమా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎక్కువ పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయి. సో దానివల్ల ఏంటంటే థియేట్రికల్ బిజినెస్ కూడా చాలా బాగా నడుస్తూ ఉంటుంది. అండ్ మంచి బూస్ట్ ఉంటుంది మొత్తం. సో డెఫినెట్గా చాలా బాగా నడుస్తుంది మొత్తం అంతా కూడా. సో అలా చేస్తే ది బెస్ట్ అనమాట. ఇప్పుడు ప్రభాస్ గారు ఏదైతే ప్యాటర్న్ ఫాలో అవుతున్నారో అది మిగతా హీరోలందరికంటే బెస్ట్ ఎవర్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు. సో ఒక్కసారి ఆ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్, ప్రభాస్ గారు ఫాలో అవుతున్న ప్యాటర్న్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ సినిమాటిక్ ప్యాటర్న్ ఏంటి అంటే సినిమాలు తీసే విధానం. బేసిక్గా మీరు గమనించినట్టయితే ప్రభాస్ గారు కాన్స్టెంట్గా మల్టిపుల్ సినిమాలు షూట్ చేస్తున్నారు. ఆయన ఏదో 1-2 కూడా కాదు, ఆయన ఒకటేసారి ఎన్నో సినిమాలు షూట్ చేస్తున్నారు ఆయన. ఇప్పుడు అంతెందుకు, సలారు అండ్ కల్కి ఈ రెండు ఒకటేసారి షూట్ చేశారు. అండ్ అదే టైంలో రాజాసాబ్ షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అట్లా ఉంటుంది అనమాట పరిస్థితి. ఇప్పుడు కూడా ఆయన రాజాసాబ్ షూట్ నడుస్తుంది ప్రస్తుతానికి. అండ్ జనవరి నుంచి మనకి స్పిరిట్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఫౌజీ ఎనీ టైం స్టార్ట్ అవ్వచ్చు 2025. సో రాజాసాబ్ ఏంటి ఇప్పుడు ఆ డేట్కి రావట్లేదు, అది April 10th డేట్కి రావట్లేదు, పోస్ట్పోన్ అయింది. బట్ అయినా కూడా ఖచ్చితంగా 2025లో వస్తుంది. ఓకే, సో దానివల్ల ఏంటంటే ఆయనకి ఆ సినిమా షూటింగ్ నడుస్తూ ఉంటుంది, వేరే సినిమా షూట్ కూడా ప్యారలల్గా నడుస్తూ ఉంటుంది. సో దానివల్ల డెఫినెట్గా సినిమాలు అనేవి ఎక్కువ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఒకటేసారి మల్టిపుల్ షూట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు సో చేతిలో ఏంటంటే చాలా సినిమాలు ఉన్నాయి. బేసిక్గా ప్రభాస్ గారికి ఒక 7-8 సినిమాలు ఉన్నాయి ప్రస్తుతానికి. సో దానివల్ల ఏంటంటే వాటిలో ఏవి ఎప్పుడు స్టార్ట్ అయితే ఇంకా వాటన్నిటికీ కూడా డేట్లు ఇస్తున్నారు అండ్ దాన్ని బట్టి షూటింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇదొక బెస్ట్ ప్యాటర్న్. సో మిగతా హీరోస్ కూడా ఏంటంటే ఏదో ఒక్క ప్రాజెక్ట్ మీదే కంప్లీట్గా స్టిక్ అయిపోయి ఉండిపోయి ఇంకా దానికే అంకితం, ఇంకా సినిమా వచ్చేంత వరకు అన్నట్టుగా కాకుండా డెఫినెట్గా సినిమాకి ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించుకొని ప్యారలల్గా షూట్స్ అనేవి చేసుకుంటూ వచ్చినట్టయితే ది బెస్ట్ అసలు. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ అయ్యింది. పుష్ప 2 కోసం సుమారుగా 3 ఏళ్ళు వెయిట్ చేశారు అల్లు అర్జున్ గారు. అదే ఈ గ్యాప్లో త్రివిక్రమ్ గారు కనుక ఆ స్క్రిప్ట్ వర్క్ అంతా ఫినిష్ చేసి షూట్లోకి వెళ్ళిపోయి ఉండుంటే మేబీ మనం 2025 ఎండింగో 26 స్టార్టింగో మనము త్రివిక్రమ్ గారిది, అల్లు అర్జున్ గారిది సినిమా చూడగలిగే వాళ్ళం. ఇప్పుడేంటి, అది అప్పుడే అవ్వదు, అది 2026 ఎండింగ్కో 27 స్టార్టింగ్కో వస్తుంది. సో అలా ఉంది సిచ్యువేషన్. సో అట్లా కాకుండా ప్యారలల్గా అది నడుస్తున్నప్పుడే ఇది కూడా చేసుకుంటూ వచ్చినట్టయితే బెస్ట్ ఉండేదన్నమాట. అంటే మైట్ బి దీని తర్వాత ఇంకా ఈ ప్యాటర్న్ కంటిన్యూ చేస్తే బెటర్. అట్లీస్ట్ పుష్ప 2 అనేది ఒక అంటే బ్రేక్ త్రూ కదా. సో దానికోసం ఆగినా కూడా ఆ తర్వాత అట్లా వెయిట్ చేయకుండా కాన్స్టెంట్గా సైమల్టేనియస్గా సినిమాలు తీసుకుంటూ వెళ్తే బెటర్. సో అది నా పాయింట్ అనమాట. ఇప్పుడు ఎన్టీఆర్ గారు కూడా మీరు గమనించినట్టయితే దేవరా సినిమా రిలీజ్ అయ్యేంత వరకు దేవరా మీదే ఫోకస్ చేశారు. RRR పరిస్థితి కూడా అంతే కదా. సో కాకపోతే కొద్దో గొప్ప బెస్ట్ పార్ట్ ఏంటంటే వార్ 2కి సంబంధించి కొంత షూటింగ్ అయ్యింది, ఏది దేవరా నడుస్తున్న టైంలో కూడా. సో ఇప్పుడు దేవరాకి అదే వార్ 2కి సంబంధించి మిగతా షూటింగ్ అయితే అయిపోతుంది. బట్ ఇంకా అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈ వార్ 2 షూట్ అవుతుంది, దేవరా 2కి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశారు. సో అది ఇప్పుడు అప్పుడే షూట్లోకి వెళ్ళదు. సో ఇంకొక సేమ్ ఐదర్ నెల్సన్ గారితో ఉందంటున్నారు, అదో లేదంటే వెట్రిమారన్ గారితో డిస్కషన్స్ అవుతున్నాయి, అదో ఏదో ఒకటి.
సెట్స్ మీదకి వెళ్ళిపోవాలి. సో అట్లా అనమాట నా పాయింట్. అట్లా చేసినట్టయితే చాలా బాగుంటుంది. సో దానివల్ల మనకి ఎక్కువ సినిమాలు తీసి ఎక్కువ సినిమాలు రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే ఆ సినిమాల కాన్సెప్ట్స్, అంటే ఆ సినిమాల జోనర్. ఇప్పుడు ప్రభాస్ గారి జోనర్స్ కనుక మీరు గమనించినట్టయితే, ఇప్పుడు బాహుబలి నుంచి చూసుకుందాం. బాహుబలి ఈజ్ కంప్లీట్ యూనో పీరియడ్ డ్రామా అండ్ ఫ్యాంటసీ, అది ఒక కంప్లీట్ డిఫరెంట్ అది. తర్వాత సాహో ఏమో యాక్షన్ సినిమా, ఆ తర్వాత వచ్చిన రాధేశ్యామ్ ఏమో లవ్ స్టోరీ, ఆ తర్వాత వచ్చిన ఆదిపురుష్ ఏమో మైథలాజికల్ అండ్ హిస్టారికల్, ఆ తర్వాత వచ్చిన సలార్ ఏమో మాస్ యాక్షన్ సినిమా, ఆ తర్వాత వచ్చిన కల్కి ఏమో మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్, ఆ తర్వాత ఇప్పుడు వస్తున్న రాజాసాహెబ్ ఏమో హర్రర్ కామెడీ, ఆ తర్వాత రాబోతున్న నెక్స్ట్ ఏమొస్తుంది మ్యాక్సిమం, ఒక సలార్ 2ని కల్కి 2ని తీసేసేయండి, మేబీ ఫౌజీ తీసుకున్నట్టయితే అది కంప్లీట్ డిఫరెంట్, అది యూనో అది పీరియడ్ డ్రామా అది, అండ్ దాంట్లో మళ్ళీ లవ్ స్టోరీ మిక్స్డ్ అనమాట. ఇంకా తర్వాత ఇంకో పక్కన చూసుకున్నట్టయితే లైక్ ఇంకా నెక్స్ట్ ఏం సినిమా ఉంది అయింది స్పిరిట్, అదేమో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ గారిదేమో బ్రహ్మ రాక్షసు నెగిటివ్ షేడ్, యూనో ఒక రాక్షసుడి వెర్షను. ఆ తర్వాత ఎవరు ఆయన లోకేష్ కనకరాజు గారిది కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. ఇంకా చాలా కాన్సెప్ట్స్ లైన్లో ఉన్నాయి ఆయనకి, అవన్నీ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్. సో ఈ కాన్సెప్ట్స్ బేసిస్ మీద వెళ్తే బెటర్. అంటే ప్రతి సినిమాకి ఒక డిఫరెన్స్ అనేది కనబడాలి ఖచ్చితంగా. సో అది బేసిక్గా చాలా బాగా ఎలివేట్ చేస్తుంది. అంటే ఒక పర్సన్ని ఒక జోనర్ ఆడియన్స్కి, ఒక జోనర్ సినిమాలకి స్టిక్ చేయకుండా ఒక హీరోని అన్ని జోనర్ ఆడియన్స్కి, అన్ని జోనర్ యూనో ఏమంటారు థియేటర్స్కి, లైక్ ఏ సెంటర్ సినిమాలు కొన్ని, బి సెంటర్ సినిమాలు కొన్ని, సి సెంటర్ సినిమాలు కొన్ని ఉంటాయి. సో అట్లాగా అన్ని సెంటర్ ఆడియన్స్ని కూడా ఎంగేజ్ చేసుకుంటూ వెళ్తారు అప్పుడు. సో దానివల్ల ఏంటంటే ఫర్దర్గా చేస్తూ ఉన్న కొద్దీ సినిమాలకి కలెక్షన్స్ అనేవి బాగా బూస్ట్ అవుతూ ఉంటాయి. సో అది కూడా ఒక బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు, అట్లా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళినట్టయితే. సో ఇది ఒక మంచి ప్యాటర్న్. తర్వాత ఇంకొకటి, సంవత్సరానికి ఓ సినిమా రిలీజ్ చేయడం. బేసిక్గా ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది, ప్రభాస్ గారి చూసినట్టయితే మీరు 2017లో బాహుబలి 2 రిలీజ్ అయింది, తర్వాత 2019లో మనకి సాహో రిలీజ్ అయింది, తర్వాత బేసిక్గా కొంచెం లేట్ అయింది, అంటే మనకి లాక్డౌన్లో అవన్నీ పడ్డాయి కాబట్టి సినిమాలు రాలేదు. సో 2022 మార్చ్లో మనకి రాధేశ్యామ్ వచ్చింది, 23 జూన్లో మనకి ఆదిపురుష్ వచ్చింది, 23 డిసెంబర్లో సలార్ వచ్చింది, 24 జూన్లో కల్కి వచ్చింది. సో 22 నుంచి మీరు చూసుకోండి ఖచ్చితంగా సంవత్సరానికి ఒక సినిమా వస్తుంది. అండ్ 25 ఖచ్చితంగా ఆయన నుంచి రాజాసాబ్ ఉంది, 26 ఖచ్చితంగా స్పిరిట్ ఉండే ఛాన్స్ ఉంది, స్పిరిటో ఫౌజియో ఏదో ఒకటి మొత్తానికి ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, సో ఇంకా తర్వాత సంవత్సరం మనకి కల్కి 2 రావచ్చు, లేదా సలార్ 2 రావచ్చు. ఓకే, లేదంటే బ్రహ్మరాక్షస్ 2027 28లోనూ రావచ్చు. లోకేష్ కనకరాజ్ సినిమా ఒకటి ఉంది, ఆయన ఒక 2 సినిమాలు తీసుకున్న తర్వాత ఇటు వస్తున్నాడు ఆయన, సో దానికి ఛాన్స్ ఉంది. సో యూనో ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఒక సినిమా రిలీజ్ అయ్యే సిచ్యువేషన్ ఉందన్నమాట ప్రభాస్ గారిది. సో దానివల్ల నేను ఏమంటున్నానంటే ఒకటి ఇండస్ట్రీకి హెల్ప్, ఇండస్ట్రీకి కూడా బూస్టప్ డెఫినెట్గా. ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే థియేటర్లు ఖచ్చితంగా ఒక నెల రోజుల పాటు కలకలాడుతూ ఉంటాయి. ఖచ్చితంగా ఒక నెల రోజుల పాటు ఖచ్చితంగా యూనో మినిమం బుకింగ్స్ ఉంటాయి, మినిమం ఫుడ్ ఐటమ్స్ సేల్ ఉంటుంది, మినిమం పార్కింగ్ టికెట్లు దిగుతాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ బిజినెస్ కదా. ఇప్పుడు సినిమా థియేటర్లో బిజినెస్ అంటే ఓన్లీ టికెట్లు బుక్ అవ్వడమే కాదు, అక్కడ లోపల ఫుడ్ సేల్ అవ్వడం అండ్ బయట పార్కింగ్ టికెట్లు సేల్ అవ్వడం ప్రతిదీ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ పెరుగుతాయి. ఇక మొదటి 2 వారాలు అయితే ఇంకా అమాంతం గట్టిగా పెరుగుతాయి, తర్వాత వారాలు కొంచెం కొంచెం. సో నేను అంటుంది ఏంటంటే ఈ రకంగా కూడా బిజినెస్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్లు కూడా ట్యాక్సులు పెరుగుతూ ఉంటాయి, సినిమాలు రిలీజ్ అవుతున్న కొద్ది, కలెక్షన్లు వస్తున్న కొద్ది గవర్నమెంట్లో ట్యాక్సులు పెరుగుతుంటాయి. ఓకే, సో అదొక బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీలో కూడా మంచి టర్న్ ఓవర్ జరుగుతూ ఉంటుంది. ఓకే, అండ్ ఓటీటీలో కూడా కాన్స్టెంట్ బూస్ట్ ఉంటుంది, కాన్స్టెంట్ అప్రోచ్ ఉంటుంది ఓటీటీల నుంచి కూడా. సో ఓటీటీలు ఒక పర్టికులర్ ఇండస్ట్రీ నుంచి కాన్స్టెంట్గా సినిమాలు వస్తున్నాయంటే ఇంకా ఆ ఇండస్ట్రీ మీద ఇంకా ఎక్కువగా ప్రియారిటీ ఇస్తూ ఉంటాయి. సో అట్లాంటివి కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాగా యూనో ఒక పెద్ద హీరో నుంచి సంవత్సరానికి ఒక సినిమా వచ్చినట్టయితే మన దగ్గర చాలామంది పెద్ద హీరోలు ఉన్నారు. సో ఆ ప్రకారంగా మనకి కనీసం ఒక 8-9 నెలలు మనకి ఒక పర్ఫెక్ట్ థియేట్రికల్ బిజినెస్ నడుస్తుంది. అండ్ ఇప్పుడు ఏమైపోయింది మన దగ్గర అసలు ఇంకా టైర్ 2, టైర్ 1, టైర్ 3 అట్లా ఏం లేదు మన దగ్గర. అంటే ఆ ఇనీషియల్ బూస్టప్ అదంతా వేరే ఉంది ఖచ్చితంగా, డెఫినెట్గా పెద్ద స్టార్స్ కదా ఉంటుంది. బట్ నేను అనేది ఏంటంటే ఆ తర్వాత వేరే యాక్టర్స్ కూడా సినిమా బాగున్నట్టయితే మంచి కలెక్షన్స్ ఇప్పించగలుగుతున్నారు.
2 వారాల పాటు థియేటర్స్ని ఫుల్ చేయగలుగుతున్నారు. చాలా చిన్న హీరోలు కూడా అది జరుగుతుందన్నమాట. సో బేసిక్గా మనకు అది బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు బేసిక్గా అడివిశేషికి ఇప్పటి వరకు హ్యూజ్ కలెక్షన్ ఉన్న సినిమాలు లేవు. బట్ నెక్స్ట్ గూఢచారి 2తో చూడండి పరిస్థితి ఎలాగుంటుందో. సో నేను అనేది అదనమాట. సో అట్లాగా బేసిక్గా మనకేంటంటే ఇండస్ట్రీ గ్రాఫ్ అనేది పెరుగుతుంది. సో పెద్ద హీరోలు ఏంటంటే అట్లా చేసుకుంటూ వచ్చినట్టయితే ఇంకా బెస్ట్ ఉంటుంది అనమాట. తర్వాత ఇంకా ప్రభాస్ గారు ఫాలో అయ్యే ఇంకొక ప్యాటర్న్స్ ఏంటి అంటే ఇంకా మ్యాక్సిమం ఆయన పెద్దగా ప్రమోషన్స్లో వాటిలో పార్టిసిపేట్ చేయరు. అంటే మరీ హ్యూజ్ లెవెల్ ప్రమోషన్స్ ఉండవు, లైట్గా ఉంటాయి ప్రమోషన్స్, బట్ మరీ హ్యూజ్ లెవెల్లో అయితే ఉండవు. సో అట్లాగా ఉంటుంది. బట్ డెఫినెట్గా కొన్ని సినిమాలకి ప్రమోషన్ అనేది మ్యాండేటరీ, ఎస్పెషల్లీ హిందీ బెల్ట్లో మనము రిలీజ్ చేయాలనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మనకి అది కావాల్సిందేలేండి. అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటి అంటే ఇందాక మిస్ అయింది మధ్యలో, ఈ పాన్ ఇండియన్ సబ్జెక్ట్స్. బేసిక్గా ఇప్పుడు ప్రభాస్ గారు చూస్ చేసుకునే సబ్జెక్ట్లో మీరు మ్యాక్సిమం గమనించినట్టయితే మెజారిటీ ఆఫ్ ద మూవీస్ లార్జర్ దెన్ లైఫ్ ఉంటాయి. అంటే మీకు బాహుబలి అంతే, సాహో అంతే, రాధేశ్యామ్ అంతే, అంతే కదా, అందులో కూడా పామిస్ట్. సో ఇట్స్ నాట్ ఎ నార్మల్ పర్సన్. అట్లాగే మీరు ఆది పురుష్, అది లార్జర్ దాన్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్, అది రాముడు డైరెక్ట్గా. ఇంకా తర్వాత సలార్, అది కూడా అంతే, ఖాన్ సార్ కింగ్. కల్కి కర్ణుడు. తర్వాత రాజాసాబ్, అది కూడా ఒక రాజు ఆత్మ సంథింగ్ ఏదో ఉంది మొత్తానికి, అది ఏదో అర్థం కాలే మొత్తానికి, బట్ అది కూడా నార్మల్గా అయితే కాదు. ఫౌజీ కూడా అంతే, ఒక సోల్జర్ కదా. స్పిరిట్ ఏమో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కదా. పోలీస్ ఆఫీసర్ అనేది మనకు నార్మల్గా అంటే మనం రెగ్యులర్గా చూసేటట్టు అనిపించవచ్చు, బట్ అది లార్జర్ దాన్ లైఫ్ లాగా ఆయన బిల్డ్ చేస్తారు సందీప్ రెడ్డి వంగ. సో అది లార్జర్ దాన్ లైఫే. సలార్ 2, కల్కి 2 ఇంక చెప్పక్కర్లా. ఇంకా బ్రహ్మరాక్షస్ లార్జర్ దాన్ లైఫే. అండ్ లోకేష్ కనగరాజ్ గారి సినిమా కూడా లార్జర్ దాన్ లైఫేగా. సో అట్లా నడుస్తున్నా. అంటే అది పక్కన పెడితే ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా యూనివర్సల్ కాన్సెప్ట్స్. యూనివర్సల్ కాన్సెప్ట్ చెయ్యాలి అంటే మైట్ బి లార్జర్ దన్ లైఫ్ కాన్సెప్ట్లే టచ్ చేయాలేమో అని ప్రభాస్ గారిని చూస్తే అనిపిస్తుంటుంది. సో అందుకు నేను అనేది ఏంటంటే మిగతా ఇప్పుడు మన హీరోలు అందరూ పాన్ ఇండియన్ హీరోలే ఆల్మోస్ట్. ఎవరు కాదు చెప్పండి, ప్రభాస్ గారు పాన్ ఇండియన్ స్టారు, అల్లు అర్జున్ గారు పాన్ ఇండియన్ స్టారు, ఎన్టీఆర్ గారు పాన్ ఇండియన్ స్టారు, రామ్ చరణ్ గారు పాన్ ఇండియా స్టారు, పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియా పొలిటికల్ స్టార్, మహేష్ బాబు గారు నెక్స్ట్ రాజమౌళి గారి సినిమాతో ఇంకా అది ఆల్ ఓవర్ ఇండియా ఆయన సృష్టించే విధ్వంసం అంతా ఇంత కాదు. ఇట్స్ వెరీ క్లియర్. సో మన దగ్గర ఉన్న టాప్ 6 హీరోస్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఆల్ ఆర్ పాన్ ఇండియన్ స్టార్స్. సో వాళ్ళు ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ని కనుక ఫాలో అయ్యి ఒక పర్ఫెక్ట్ వేలో సినిమాలు కనుక తీసుకుంటూ వచ్చినట్టయితే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది చెప్పనా? తమిళ్ డైరెక్టర్లు తెలుగు వాళ్ళతోనే తీస్తారు, కన్నడ డైరెక్టర్లు తెలుగు వాళ్ళతోనే తీస్తారు, మలయాళం డైరెక్టర్లు తెలుగు వాళ్ళతోనే తీస్తారు, హిందీ డైరెక్టర్లు తెలుగు వాళ్ళతో తీస్తారు, తెలుగు డైరెక్టర్లు అలాగే తెలుగు వాళ్ళతో తీస్తారు. సో అట్లా ఉంటుంది అనమాట అప్పుడు సిచ్యువేషన్. సో అలాగ మనం డైరెక్టర్స్ని, కాన్సెప్ట్స్ని, సబ్జెక్ట్స్ని పుల్ చేయగలగాలి. అంటే ఎట్లా అంటే ఇంకా వీళ్ళతో తీస్తే కలెక్షన్స్ వస్తాయి, సో వీళ్ళతో తీసుకుందాం, ఎందుకంటే మల్టిపుల్ మార్కెట్స్లో వీళ్ళ సినిమాలు ఆడతాయి, ఆ కాన్సెప్ట్ తీసుకురావాలి. అట్లా తీసుకురావాలంటే కాన్స్టెంట్గా సినిమాలు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఫాలో అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. సో అందుకే ప్రభాస్ గారి ప్యాటర్న్స్ డెఫినెట్గా ఫాలో అవ్వాలి మిగతా వాళ్ళందరూ కూడా. మనకి అట్లీస్ట్ 6 హీరోల నుంచి, అంటే రాజమౌళి గారి సినిమా అయ్యేంత వరకు మహేష్ బాబు గారి నుంచి ఆశించడం కొంచెం మనదే తప్పు అవుద్ది. సో ఆయన కొంచెం పక్కన పెట్టి మిగతా 5 నుంచి కూడా సంవత్సరానికి ఒక సినిమా రావాలి. అది ప్రస్తుతానికి ఇప్పుడు 2025 నుంచి కూడా. సో అప్పుడు బాగుంటుంది అన్నమాట సిచ్యువేషన్. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ గారిది మనకి 2025లో వార్ 2 వస్తుంది, 26 నాట్ షూర్ కదా. అట్లాగే రామ్ చరణ్ గారిది 25లో గేమ్ చేంజర్ వస్తుంది, 26లో నాకు తెలిసి RC16 వచ్చేస్తుంది అనుకుంటున్నా ఎండింగ్కి, ఏమో మరి చూడాలి. ఇంకా తర్వాత 27లో రాకపోవచ్చు. తర్వాత అల్లు అర్జున్ గారిది అయితే ఇంకా అసలు నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుందో తెలీదు. త్రివిక్రమ్ గారిది ఉంది, బట్ ఎప్పుడు వస్తుందో తెలీదు. అది పరిస్థితి. మహేష్ బాబు గారు ఇంక ఇప్పుడు అప్పుడే కనబడరు మనకి. పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఇయర్ వస్తున్నాయి, 2 సినిమాలు వస్తాయి మ్యాక్సిమం. అదొకటి ఉంది పరిస్థితి. ఇంకెవరు ఉన్నారు? ప్రభాస్ గారు చెప్పాను, ఎన్టీఆర్ గారు చెప్పాను, రామ్ చరణ్ గారు చెప్పాను, అల్లు అర్జున్ గారు చెప్పాను, మహేష్ బాబు గారు చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు చెప్పాను, అంతే. సో అదనమాట పరిస్థితి. అట్లా కాకుండా సంవత్సరానికి ఒక సినిమా తీసుకుంటే బెస్ట్. సో ఈ ప్యాటర్న్స్ అనేవి ఫాలో అవుతూ యూనిక్ కాన్సెప్ట్లతో సినిమా తీస్తూ సంవత్సరానికి ఒక సినిమా చేస్తూ రిలీజ్ చేస్తూ మల్టిపుల్ సినిమాలను ఒకటేసారి షూట్ చేస్తూ అట్లా చేసుకుంటే వెళ్తుంటే డెఫినెట్గా మనకి బెస్ట్ అవుట్పుట్ అయితే ఉంటుంది అనమాట. అది మ్యాటర్. సో చూద్దాం గైస్ ఏం చేస్తారు. సో నాకైతే అలా చూడాలని కోరిక. నాకు
ఏదైనా ఒక సంవత్సరం మన 6 పెద్ద హీరోలది 6 సినిమాలు రిలీజ్ అవ్వాలని ఉందా? నెల గ్యాప్లో అలా వస్తే ఎలా ఉంటుంది అసలు? నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా. ఏందో అది ఎప్పుడు తీరుతుందో ఏందో నాకు అలా. సర్లేండి చూద్దాం. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. అండ్ మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నిజంగా అలా వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా లేదా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రి ఎక్కడొచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.